హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. మంచి మనస్సాక్షి కావాలనుకుంటే చూడండి, శ్రద్ధగా వినాలా. 9వ అధ్యాయం 14వ వచనం. రక్తము, ఓకే, నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇంకా కింద పొందు నిమిత్తము మధ్యవర్తి అయి ఉన్నాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇక వినండి, చదవబడ్డ వచ్చిన భాగములో మన మనస్సాక్షి నిష్కపటంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలంటే ఒకటి చేయాల్సిన పని ఏంటంటే మన హృదయాలు ప్రోక్షింపబడాలి. మన హృదయాలు చెప్పండి, మన హృదయాలు ప్రోక్షింపబడాలి. ప్రోక్షించబడటం అంటే ఏంటి? యేసయ్య రక్తం మన హృదయాలను ఎప్పుడు ఏంటంట ప్రోక్షిస్తూ ఉండాలి. మన హృదయాలను ఏం చేయాలంట? ప్రోక్షిస్తూ ఉండాలి. అందుకనే ప్రేమికులారా, ఇదే పౌలు అంటాడు, యేసయ్య రక్తం మనస్సాక్షిని ఏం చేస్తంట? యేసయ్య రక్తం ఏం చేస్తాం? మనం పాడుతాం, మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనస్సాక్షి ఏం చేస్తాంటమ్మా? శుద్ధి. ఏంటి చేసేంటిది? యేసు రక్తం. ఒక్కసారి రక్తంలో గడపడి సరిపోదు. ప్రతిరోజు ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడల్లా, ప్రభువా నా హృదయాన్ని ఏం చెయ్యి? నా హృదయాన్ని ప్రోక్షించయ్యా, నీ రక్తాన్ని ప్రోక్షించయ్యా, నీ రక్తము నా హృదయములో ప్రోక్షించు ప్రభు అని ఈ ప్రార్థన, ఈ ఆత్మీయత ఒక విశ్వాసి ఎప్పుడు కలిగి ఉంటే ఆ హృదయములో ఈ రక్త ప్రోక్షణ అంట మనస్సాక్షిని ఏం చేస్తుందమ్మా? చెప్పండి, ఏం చేస్తుందంట? శుద్ధి చేస్తుంది. శుద్ధి చేస్తుంది. బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. శుద్ధి చేసే పరికరం ఒకటే, నీ మనస్సాక్షి సరిగ్గా ఉండాలంటే యేసయ్య రక్తం ఎప్పుడు కూడా ఏం చేయబడాలంట? ప్రోక్షించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినండి, అది చాలా సున్నితమైందండి. ఏంటిది? మనస్సాక్షి చాలా ఏంటంట సున్నితమైంది. కళ్ళల్లో నలక కళ్ళల్లో పడితే కాలుగాలు పిల్లిలాగా అటు తిరుగుతూ ఉంటాం. చిన్న నలక పడితేనే ఏంటంట కాలుగాల పిల్లిలాగా అటు తిరుగుతాం. అది పోయేదాకా మనం ఏం చెప్పాలంటే ఎంతో ఇబ్బంది పడతాం. అదే నలక శరీరం మీద పడితే స్పర్శ ఎందుకు ఉండదు? అదే నలక శరీరం మీద పడితే స్పందన ఎందుకు ఉండదు? అదే చిన్న నలక కల్లో పడితే అది పొయ్యేదాకా నువ్వేం చేస్తావు? దాంట్లో ఆ కళ్ళలో పడిన నలకను తీయడానికి ఎంతో ప్రయత్నం చేస్తావు. ఏం చెప్పాలా? కన్ను సున్నితమైంది. కన్ను సున్నితమైంది. శరీరం కూడా సున్నితమైంది. సూది వేసేటప్పుడు చూడండి ఒకసారి. సూది ఏం చేస్తాం మనం? ఆ నొప్పిని భరించడానికి ఆ స్టూల్ ఇరగొడతాం. ఏ స్టూలు? ఆ డాక్టర్ గారు బల్లని ఇరగొడతాం. మనం ఇది టూపుతూ ఉంటుంది. దేన్ని? బల్లాన్ని గట్టిగా పట్టుకుంటాం. ఇంకా పిల్లలైతే అదిం పట్టుకోవాలి గట్టిగా. పిల్లల్ని అయితే గట్టిగా అదిం పట్టాలి. వేస్తున్న సూది వేస్తున్నప్పుడు నొప్పి కలుగుతుందంటే నీ శరీరం సున్నితమైంది. అదే సూది బరుగుడికేయండి, ఇట్ట పెట్టి కూర్చున్నా దానికి ఏం కాదు. రెండు చేతులు పెట్టి ఇటు నొక్కినా కూడా తోకతో ఏదో ఈగ వాళ్ళు ఇట్ట అంటదంతే. దాన్ని కూర్చోలేటండి, ఇట్ట పెట్టి కూర్చుదాన్ని, ఇట్ట కూర్చుదాన్ని. అది అనుకుంటే చిన్న ఏదో ఈగ ఏదో ఇట్ట అంటదంతే తోకతో. మన శరీరం సున్నితమైంది. మన కన్ను, నీలో ఉన్న మనస్సాక్షి కూడా అంతే సున్నితమైంది. సంగమా, అంతే సున్నితమైంది. ఇప్పుడు ఈ మనస్సాక్షి ఏం చేయబడాలంటమ్మా? దేని ద్వారా శుద్ధి చేయబడుతుంది? రక్తము చేత. 10వ అధ్యాయం 22వ వచనం, హెబ్రీయులు రాసిన పత్రిక 10:22. అయిపోయిందండి, ముగిచ్చేస్తాను. కల్మషం అంటే ఇది మనస్సాక్షికి అది అంటకుండా ఉండాలంటే ఓకే.
రెండోది ఉతక స్నానం. చెప్పండి అని చెప్పాలి. ఉతక స్నానం చేయాలి. చెప్పండి ఏ స్నానం అంట? మీరు అంటారు, అయ్యా మేము రోజు 2 సార్లు చేస్తున్నాం. ఒకవేళ మా మనస్సాక్షి శుద్ధి అయిద్దంటే చెప్పండి, ఒకవేళ 4 సార్లు చేయమంటే కూడా చేస్తాం. ఆ వెసులుబాటు నుంచి చెప్పండి అంటే మీరు చేసినట్టునే ఉంది. ఆ స్నానం కాదు, వాక్యం అనే ఉతక స్నానం. చెప్పండి చెప్పండి, వాక్యం అనే ఉతక స్నానం. నిన్ను డాకు మచ్చ ముడత లేని నిష్కలంకమైన ఒక ప్రేమికులారా పవిత్రమైన నిర్దోషిగా ప్రభు ముందు నిలబెట్టగలిగేదే వాక్యం అనే ఉతక స్నానం. అర్థమవుతుందా? ఏం లేకుండా డాకు మచ్చ ముడత అట్టి కలమషము లేని నిష్కలంకులుగా ప్రభు ముందు శక్తి కలిగినటువంటి వారిగా నిలబెట్టగలిగేది వాక్యం అనే ఉతక స్నానం. రోజు ఏం చేయబడాలి? వాక్యం అనే ఉతక స్నానం చేత ప్రేమికులారా స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేస్తే పైనుండేనంట అరికాలు వరకు ఎలా అయితే మనం ప్రేమికులారా దేహం అంతా కూడా ఆ స్నానం చేత ఉన్న మురికి తొలగిపోయిద్దో వాక్యం వినండి. మీకు ఎలా అర్థం కావట్లే. మీరు వాక్యం విన్నప్పుడు జరిగే ప్రక్రియ చెప్పాలా? నీలో అంతరంగంలోనికి కీలుకుల్లోనికి విభాగించి మూలుగుల్లోనికి వెళ్ళి లోనున్న భ్రష్టు మస్తంతా కూడా బయటికి తీసుకొచ్చే ఒకే ఒక ప్రేమికులారా పరికరము దేవుని వాక్యం. నీలో ఉన్న నీ తలంపుల్లో, నీ చూపుల్లో, ఆలోచనలో, నీ నడవడికలో ఉన్న ప్రతి మస్టు తొలగించగలిగేదే దేవుని వాక్యం. దానితో ఏం చేయాలి? నువ్వు ప్రతిరోజు చేయాలి. సంగమా ప్రతిరోజు చేయాలి. లాస్ట్గా యథార్థంగానేమో చూడండి, యథార్థంగా జీవించాలనేమో చూడండి. సరే, విశ్వాసము గల యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరుదుము. హల్లెలూయా. తలపైకెత్తనము. దేవుడు కళ్ళు లోకం అంతా చూస్తున్నాయి. ఏం చేస్తుంది చెప్ప? లోకంలో దేవుడు కళ్ళు యథార్థవంతులు బలపరచుటకు లోకం అంతా ఏం చేస్తుందంట? యథార్థవంతులు బలపరచడానికి ఏం చేస్తుంది దేవుడు కళ్ళు? లోకమంతా సంచారం. మీలో యథార్థవంతులుగా ఉండురుగాక. లోక సామెత, యథార్థవాది లోక విరోధి అంట. యథార్థవాది అంటే యథార్థంగా మాట్లాడితే మనుషులు ఏం చేయరు? సమాజాన్ని అసలు ఏ మాత్రం ఒప్పుకోరు, ఇష్టపడరు. అబద్ధం చెప్పండి, అసత్యం చెప్పండి, ప్రేమికులారా అవి బాగా నమ్ముతారు. యథార్థవాది ఏంటంట? లోకమంత విరోధి అని చెప్తున్నాను. దేవుడు ఒక్కడు నీ యథార్థతను గనక ప్రభు చూస్తే నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు నేను చేయాల్సిన పని మాట్లాడితే యథార్థంగా మాట్లాడు, ప్రేమిస్తే యథార్థంగా ప్రేమించు, ఇస్తే యథార్థంగా ఇవ్వు, చేస్తే పరిచయం యథార్థంగా చేయి, పాడితే పాట యథార్థంగా పాడు, వింటే వాక్యం యథార్థం. అన్ని యథార్థతే కావాలి ప్రభుకి. అది ఉంటేనే నీ మనస్సాక్షి చాలా పవిత్రంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హైకోర్టు కన్నా సుప్రీం కోర్టు కన్నా మించిన న్యాయస్థానం ఎక్కడుందంట? మనస్సాక్షి అండి. మనసు ఏం చెప్తుంది ఇప్పుడు నీ మనసు? ఇంత విన్న వాక్యాన్ని బట్టి వాత వేయబడిందా? ప్రభుని అడుగు, ఒక అవకాశం నాయన క్షమించమని అడుగు. లేకపోతే సాతానికి ఏం చేస్తాడు? అప్పగించబడ్డ ప్రేమికులారా యూదా బ్రతుకు ఏమైపోయింది? సాతానికి అప్పగిస్తే జరిగే లజ్జాకరమైన కార్యాలు ఏమేం చేస్తారు? మనుషులు చేయకూడని ప్రతి పనులు చేస్తారు. అవి జరుగుతున్నాయిలో ప్రభా దయతో క్షమించినట్టుగా అట్టి కృప మనందరి ప్రభను గురించి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మరొక అవకాశం ప్రభు ఈ ఉదయకాల సమయమందు నీకు నాకు ప్రేమికులారా అవకాశంగా ఇస్తున్నాడు. సద్వినియోగం చేసుకుందాం. ప్రభువా, ఎక్కువగా నా జీవితంలో నేను చేస్తున్న పనులన్నీ కూడా నువ్వు చేయవలసినే చేయట్లేదయ్యా.
నువ్వేవైతే చెయ్యకూడదు అంటున్నావో అవే చేస్తున్నాను ప్రభువా. అలానే బ్రతుకుతే సౌదుడా, ధర్మశాస్త్రము లేని కాలములో, సేవకులు లేని కాలములో ఒక హేబేలు తన మనస్సాక్షిని బట్టి దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. నోహవు తన ఉన్న తరములో తన కుటుంబం కాపాడబట్టానికి గల కారణం తెలుసా? జల ప్రళయములో తన కుటుంబం తప్పించబడడం గల కారణము తెలుసా? మనస్సాక్షి చెప్పిన ఆ సవ్వడి విన్నాడు, నీతిమంతుడుగా బ్రతికాడు. సౌదా, చాలా మందికి ఉంది మనస్సాక్షి, అందరితో మాట్లాడుతుంది, కానీ ఎందుకు చెప్పాలా వినట్లే. వాత వేయబడిపోయింది, వాత వేయబడిపోయింది మనస్సాక్షి. అలా ఒకవేళ నీ మనస్సాక్షి ఉంటే, ప్రభువా నీ ప్రోక్షణ ద్వారా నా హృదయాన్ని మరొకసారి శుద్ధి చేయి నాయనా, శుద్ధి చేయి. అడుగు సోదరా, సోదరి, అడుగు ప్రభుని, అడుగు ప్రభుని. నీ అంతరంగములో దేవుడు ఉంచిన ప్రవక్త నీకున్న మనస్సాక్షి. ప్రభుని అడుగు. అందరూ ప్రార్థన చేయాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు శుద్ధీకరించబడుతూ సంగమా, భ్రష్ట మనసు నీకుంటే, అపవిత్రమైన ప్రమిదల మనసు నీకుంటే, వాతవైన మనస్సాక్షి నీకుంటే, ప్రభు ఈ సమయంలో తన రక్త ప్రోక్షణ చేత శుద్ధీకరిస్తుంటాడు. అడగండి ప్రభుని. ప్రభువా, పౌలు మంచి మనస్సాక్షి కలిగి నేటి వరకు బ్రతికాడయ్యా. తన కాలములో ఎంతమందో సేవకులు వచ్చారేమో కానీ ధృతారగా అద్భుతమైన పరిచర్య పౌలు చేయగల కారణము నాయన నీ ఎదుట, మనుషు ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన కారణాన్ని బట్టే. తిమోతి, మనస్సాక్షి చెప్పుతున్న మాటలు త్రోసివేశారు. త్రోసివేసిన కారణాన్ని బట్టి విశ్వాస ఓడ బద్దలైపోయింది, చెడిపోయారు చాలా మంది, సాతానికి అప్పగించబడ్డారు. అలా నువ్వు ఉండకూడదు తిమోతి అని తన ఆత్మీయ కుమారుని హెచ్చరిస్తున్నాడు. అడుగు. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభు ఆత్మ సంచరిస్తుంది మన మధ్యలో. ప్రభు ఆత్మ మన మధ్యలో ప్రమిడ్లారా ప్రభు సంచరిస్తున్నాడు. సోదరి, నీవు నేను సోదరా నడుస్తున్న నడవడిక, ఇంతకాలం వాక్యం వింటున్న వాక్యానికి నీ ప్రవర్తనకి ఏ మాత్రం పొంతం లేదా? ప్రభుని అడుగు. అయ్యా నన్ను క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. దావీదుని ఎందుకు అప్పు చెప్పలే? మనసు నొచ్చుకున్నాడు. అయ్యో, అభిషేకించబడ్డ వాడి జోలికే పోవద్దు కదా. అలాంటిది నేను వస్త్రపు చెంగు కోసి నొచ్చుకున్నాడు సంగమా. నీ ఇష్టం ప్రేమికులారా. ప్రభు మనకి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి దేవుడే మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. అపవాదికి అప్పగిస్తే మన బ్రతుకులు చేయకూడని పనులన్నీ చెప్పాడు చక్కగా. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమేం జరుగుతాయి, ఏ కార్యాలు జరుగుతాయి ఒక వ్యక్తి జీవితము ద్వారా. నేడు సమాజంలో అలాంటి కార్యాలు జరుగుతున్నాయి సంగమా, అలాంటివే జరుగుతున్నాయి నేటి సమాజంలో. ప్రభువా, ఇలాంటివి కూడా నా ద్వారా మా ప్రభువా, ఇలాంటి ఏ కార్యాలు జరగకూడదు ప్రభు అన్న వారందరూ కూడా చేతులు ఎత్తండి. రోమీయులకు రాసిన పత్రికలో ఈ కార్యాలవి నా ద్వారా జరగొద్దు నాయన వారందరూ చేతులు ఎత్తండి. పౌలా, నువ్వు ఎలా ఉంచుకున్నావు మనస్సాక్షి అంత శుద్ధిగా అంటే అతను చెప్తున్నాడు, ప్రతిరోజు నా హృదయాన్ని ప్రోక్షించయ్యా, నీ రక్తము చేత ప్రోక్షించయ్యా, నన్ను వాక్యమనే ఉతక స్నానము చేత
స్నానము చేస్తూ ప్రతిరోజు జీవించాడు, యథార్థంగా బ్రతికాడు బ్రతుకు కాలం అంతా కూడా. అందరిది ఒక్క కోరస్ పాడండి. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించేనే, సంహారమునే తప్పించేనే. మన శిక్షను తొలగించేనే, సంహారమునే తప్పించేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన. అందరూ పాడాలి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రార్థన. చేతులెత్తండి సంగమా. మంచి అవకాశం ప్రభు మనకి ఇస్తున్నాడు మరొకసారి మన మనస్సాక్షిని ప్రభు శుద్ధి చేసుకోవడానికి. భ్రష్ట మనసుకు అప్పగిస్తే సాతానుకు సంబంధించిన పనులు త్వరగా చేసేస్తాం. దేవుడికి సంబంధించిన పనులు చేయకుండా జీవిస్తాం సంగమా. ఈరోజు అదే జరుగుతుంది విశ్వాసుల్లో. సాతానుకు సంబంధించిన పనులు త్వరగా చేస్తాను, దేవుడికి సంబంధించిన పనులు ఈరోజు ఏ మాత్రం కూడా నిర్లక్ష్య వైఖరి ఈరోజు నీలో కనపడుతుందా? వాత వేయబడింది మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఉంటే దైవికమైన పనులు చాలా శ్రద్ధగా చేస్తాం. మందిరానికి వచ్చే విషయమే కానీ, వాక్యం వినే విషయమే కానీ, ప్రార్థన చేసుకునే విషయమే కానీ, ఆరాధన చేస్తున్నప్పుడే కానీ, దేవుడు సందులో గడిపే విషయమే కానీ, చేతులెత్తిన బిడ్డలందరి హృదయాలు ఈ మాటలు నెరవేర్చబడునుగాక, వాక్యం ఫలించునుగాక, మందరిలో గొప్ప వినూతనమైన మార్పు మా ఆధ్యాత్మికమైన జీవితంలో కలుగునుగాక. నాయన కలుగునుగాక. వద్దయ్యా, నీ రాజ్యానికి పరలోకానికి చేరాలంటే ఇగో ఇవి ప్రభువా, ఇవి ప్రతిరోజు ప్రోక్షించే ఆ రక్తము చేత నా హృదయాన్ని కడగమని ప్రార్థించాలి. వాక్యమును ఉత్తక స్నానము చేత ఎప్పుడు స్నానం చేస్తూ ఉండాలి. యథార్థ హృదయము కలిగి నీ సన్నిధికి చేరుదుము అనే మాట పౌలు చక్కటి మాటలయ్యా. అందరు హృదయాన్ని మాటలు స్థిరపరచమని పౌలు కలిగిన మంచి మనస్సాక్షి తన ఆత్మీయ కుమారుడైన తీమోతికి చెబుతూ, మమ్మల్ని కూడా మా తండ్రి హైకోర్టు కంటే, సుప్రీంకోర్టు కంటే మించిన న్యాయస్థానం మా మనస్సాక్షిని మరొకసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ అమూల్యమైన మాట హృదయాల్లో స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.